మరి మన ఓటు ద్వారా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో, ఏ పార్టీ అధికారంలో రావాలో మనం ఓటు వేయబోతున్నాం. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం అనేక రకాల మార్పులు వచ్చాయి. మనకు పేద ప్రజలకు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. మనకు కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు మనకందరికీ అండగా నిలబడ్డాడో మనకందరికీ తెలుసు. కరోనా రోగము కనిపించినటువంటి మాయా రోగం అది. ఎవరి ద్వారా వస్తుందో దానికి మందేందో మనకు తెలియదు. ఆ రోజు చెప్పారు వేరే వాళ్ళందరూ కూడా, ఈ దేశంలో కరోనా వస్తే ఈ దేశంలో జనాభా ఎక్కువ, ఎవరి మాట ఎవరున్నాడు, విచిత్రంగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 50 ఏళ్ల పైన ఎవరు కూడా బతకరు. భారతదేశంలో 50 కోట్ల మందికి పైగా చనిపోతారని అనేక రకాలుగా మాట్లాడారు. అవమానం చేస్తూ మాట్లాడారు, భారతదేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వీళ్ళ దగ్గర డాక్టర్లు లేరు, బెడ్స్ లేవు, మందులు లేవు, ఆక్సిజన్ కాంటెంట్స్ లేవు, పీపీ కిట్స్ లేవు, చివరకు మాస్కులు కూడా లేవు, మరి వెంటిలేటర్స్ లేవు, ఏమీ లేవు వీళ్ళకు. ఇక్కడ వస్తే మాత్రము ఆ భగవంతుడు రక్షించమని చెప్పారు. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా వారు ధైర్యంగా మనందరినీ కూడా కరోనా నుంచి బయటికి తెచ్చారు. ఆయన కరోనా వచ్చినప్పుడు అన్ని పనులు కోల్పోయినప్పుడు పేద వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఉపవాసం ఉండదు అని చెప్పి ఆయన ఉచిత బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా మనకందరికీ బియ్యం వస్తున్నాయి, 3 బియ్యం, ఫ్రీ బియ్యం. ఆయన మొన్న చెప్పాడు, ఈ 3 సంవత్సరాలు అవి కాదు, కరోనా అయిపోయినా కూడా వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా నేను ఇదే ఉచిత బియ్యాన్ని మా పేద ప్రజలందరికీ ఇస్తానని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అంతేకాదు కరోనా నుంచి మనం రక్షించడం కోసము వ్యాక్సినేషన్, కరోనా ఇంజక్షన్ అనేక దేశాలలో వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర. కానీ మన దేశంలో మన నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కరి దగ్గర ₹1 తీసుకోకుండా పేద ప్రజల ప్రాణాలు కాపాడని, ఈ దేశ ప్రజలు ప్రాణాలు కాపాడని నా బాధ్యత, డబ్బులు ముఖ్యం కాదని చెప్పి అందరూ కూడా మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మనల ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ తల్లి ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని నడిపేది. నరేంద్ర మోడీ గారు తండ్రి రైల్వే స్టేషన్ లో చాలా అన్ని మరి కొడుకును జరిగించాడు. అటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది. ఈ దేశంలో ఇంట్లో అయితే టాయిలెట్ లేదో ఆ రకంగా 13 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు కట్టించాడు. ఎవరింట్లో అయితే గ్రామాలలో కరెంటు లేదో అన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చాడు. ఎవరింట్లో అయితే వంట గ్యాస్ కనెక్షన్ లేదో అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. ఈరోజు పేదవాళ్ళు ఎవరు కూడా నాకు వంట గ్యాస్ అందలేదు, మాకు కనెక్షన్ లేదు అనడానికి వీల్లేదు. అందరికీ ఆయన చెప్పాడు, 400 సిగరెట్లు తాగితే మగవాళ్ళ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే మా అక్క, మా చెల్లి, మా తల్లి ఆరోగ్యం అంత దెబ్బతింటుందని చెప్పాడు. అందుకే మహిళల ఆరోగ్యం కాపాడడం కోసము అందరికీ వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ ఇచ్చాడు. ఈరోజు అంతేకాదు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందరికీ ఈరోజు వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ తో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో మరి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఫ్రీగా మరి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి బంగారం అమ్మి, ఆస్తులు అమ్మి, అప్పులు చేసి ఆపరేషన్స్ అయినా, ఇంకెవరైనా సిక్ అయినా, ఎవరైనా అనారోగ్యం గురైనా డబ్బులు కడతా ఉన్నాం.
వాళ్ళ కోసం ఈరోజు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్యము అందుబాటులో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా పనిచేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోయింది, కేసీఆర్ పోయిండు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. ఎందుకంటే తెలంగాణ పేరు మీద తన కొడుకు, తన కూతురు, తన అల్లుడు, తన ఇంకో పెద్దల్లుడు, ఇంకో చిన్నల్లుడు అందరూ కూడా తెలంగాణ నిలబడి దోచుకున్నారు. 100,000 ఎకరాలు దోచుకున్నారు, 1000 ఎకరాలు దోచుకున్నారు. అంతేకాదు కేసీఆర్ కుటుంబము ల్యాండ్ మాఫియా, భూములు అక్రమంగా ఆక్రమించుకున్నారు, ఇసుక అక్రమంగా వ్యాపారం చేశారు, గ్రానైట్ అక్రమంగా వ్యాపారం చేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కూడా ఇదే విధంగా ఆక్రమణ చేసుకొని దోపిడీ చేయడం జరిగింది. అందుకే తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నది కాంగ్రెస్ పార్టీ, మీరు మా కోటేస్తే 100 రోజుల్లో మీ అందరు కూడా, మహిళలందరూ కూడా నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఇస్తానన్నటువంటి మహిళలకు 2,500 ఎవరికైనా వచ్చిందని అడుగుతున్నాను. ఎవరికైనా ఇస్తున్నాడా 2,500? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారు, సోనియమ్మ రాజ్యం మాది, నెలకు 4,000 ఇస్తామన్నారు. మర్చిపోయింది. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదువుకొని ఉద్యోగం లేనట్టుంటున్నారో వాళ్ళకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నీళ్ళలో ఎవరికైనా వస్తుందా అమ్మా? 4,000 వస్తుందా? వస్తుందా? మరి రోజు నేను మనవి చేస్తా ఉన్నాను, ఓ రేవంత్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, ఓ సోనియా గాంధీ, ఎక్కడ పోయినాయి 4,000 మా నిరుద్యోగ యువకులకు, మా మహిళలకు 2,400 ఎక్కడ పోయినాయి? అంతేకాదు ఆయన కొత్త రేషన్ కార్డు ఇస్తాడు, పెన్షన్లు పెంచుతాడు. కొత్త రేషన్ కార్డు ఎవరికైనా వచ్చిందా? అంతేకాదు ఎవరికైనా పెన్షన్లు వస్తే పెన్షన్లు పెరిగాయని అడుగుతా ఉన్నాను. పెన్షన్లు పెరగలే. ఈరోజు ఏ రకంగా ఉందంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మేలు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పాపానికి ఈరోజు తెలంగాణ ప్రజల మీద రాహుల్ గాంధీ ట్యాక్స్ వేసి ఈరోజు తెలంగాణ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది, గ్యారంటీలు అమలు చేయలేదు. మీరు ఏమంటుంది ఇప్పుడు? మీకు 2,400 కావాలంటే బస్సు ఎక్కండి, తిరిగి రండి, అదే 2,400 అనుకోండి. మీకు నిరుద్యోగ యువకులతో మీకు 4,000 కావాలంటే బస్సుకి తిరిగి రండి, అదే 4,500. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్వరోగ నివారణ ఏంటంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఇంత తినాలి, ఆర్టీసీ బస్సు తిరిగి రావాలి, ఊరంతా తిరగాలి, మళ్ళీ ఇంటికి రావాలి. మిగతా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసిండు, రాహుల్ గాంధీ ప్రజలకు దగా చేసిండు. అందుకే ఈరోజు అడుగుతా ఉన్నాను, ఓ రాహుల్ గాంధీ, ఈ ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అధికారం లేదు. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు నెలకు 12,000 ఇస్తామన్నారు. 12,000 ఏమైందని అడుగుతా ఉన్నాను. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు, ఆయన పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ పొదుపు సంఘాలు, బ్యాంకులు అప్పులు ఇస్తాయి, బ్యాంకులు పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఆయన చెప్పాడు, ఇప్పుడు పొదుపు సంఘాలకు 10 లక్షల వరకే ఉంది, ఇప్పుడు 20 లక్షల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 20 లక్షలే కాదు, ఆయన ఇంకొక మాట చెప్పారు, ఇవి పైసలు తీసుకొని మిత్తి తీసుకోవడము, బర్త్డే చేసుకోవడము కాదు, ఆ యొక్క పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు శిక్షణ ఇచ్చి, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ఏ వస్తువులు మార్కెట్లో డిమాండ్ ఉంటుందో
ఆ వస్తువులు తయారు చేసే విధంగా కుటీర పరిశ్రమ పెట్టి వాళ్ళకి ఎంతైనా బ్యాంకులు డబ్బించి వారు తయారు చేసినటువంటి వస్తువులను ఈరోజు మార్కెట్లో అమ్మే విధంగా ప్లాన్ చేశాడు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొత్తం పొదుపు సంఘాలన్నిటి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాము, వాళ్లను కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పొదుపు సంఘాల ఆడబిడ్డలకు, పొదుపు సంఘాల అక్కలకు, పొదుపు సంఘాల మాతృమూర్తులకు నరేంద్ర మోడీ గారు సేవ చేయబోతున్నాడు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల్లో మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాంబు పేలుళ్లు లేవు, పాకిస్తాన్ ఐఎస్ఐ లేదు, ఉగ్రవాదం లేదు, రక్తపాతం లేదు, మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు. మొత్తం ఈరోజు ఆ రకమైనటువంటి దుర్మార్గులందరినీ కూడా ఉక్కు పాదంతో నరేంద్ర మోడీ గారు అణిచివేశారు. అందుకే ఈరోజు అన్ని రకాలుగా ప్రజలు శాంతితో ఉన్నారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. మీకు తెలుసు అయోధ్యలో ఎన్నో తరాల క్రితము, అంటే 550 సంవత్సరాల క్రితము మన రాముడు జన్మించినటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కొల్లగొట్టి 500 సంవత్సరాలైంది. రాముడు 500 సంవత్సరాలుగా గుడి గురగొడితే అక్కడ చిన్న గుడిసెలో ఉన్నాడు. ఎన్నేళ్ళు? 500 ఏళ్ళు రాముడు గుడి లేదు. మొఘలు పోయారు, మహమ్మదీలు పోయారు, రాజులు పోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు. మనకు 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుడి కట్టలేదు. రాముడు జన్మించినటువంటి స్థలంలో మన ఆరాధ్య దైవమైనటువంటి మన దేవుడు అయినటువంటి రాముడు జన్మించిన స్థలంలో 500 సంవత్సరాలుగా గుడి కట్టలేదు. కానీ నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో రామాయణ నిర్మాణం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారము, ఇచ్చిన గ్యారంటీ ప్రకారము నరేంద్ర మోడీ గారు ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసినటువంటి రామదూత, రాముడు భక్తుడు, రాముడు పంపించినటువంటి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామాయణ నిర్మాణం చేసిందని సందర్భంగా వస్తుంది. నరేంద్ర మోడీ గారు లేకపోతే రాముడు గుడి కట్టేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే కరోనాలో మన ప్రాణాలు బతికేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ వైద్య సాయం వచ్చేది కాదు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో మన దేశం భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి, దేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి, పేద ప్రజలకు మేలు జరగాలంటే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని మనమందరం కూడా మరొకసారి ఆశీర్వదించి ఆయనని దేశ ప్రధానమంత్రిగా చేయాలని మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా మరి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం.